ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచూ ఉన్నారా? జీవము గలిగిన దేవుణ్ణి ఆరాధించడంలోను, దేవుని యందు ఆనందించడంలో మనకు ఏమి మేలు కలుగుతుంది అని అనేకులు మనలను చూసి ప్రశ్నిస్తూ ఉంటారు. దైవనీతిని అనుసరించరు. లోకములో వారు పడి లోకముతోనే తమకు సంబంధము అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇక్కడ దైవజనుడైనటువంటి దావీదు ఒక చక్కని మాటను చెబుతూ ఉన్నారు. 112వ కీర్తన 3వ వచనములో దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి వాని జీవితములో జరిగే వాటిని ఆయన ఇక్కడ చెప్పుచూ ఉన్నారు. ఏమిటా మాట? 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన జీవితములో కలిమి సంపద వాని ఇంట ఉంటుందని, వాని నీతి నిత్యము నిలుస్తుంది అని ఆయన అంటున్నాడు. దేవుని యందు ఒకడు భయము భక్తి కలిగినటువంటి వాడైంటే వాడు కలిమి కలిగినటువంటి సమృద్ధి కలిగిన వాడై జీవిస్తాడు. దైవజనుడైన యోబు జీవితమే మనకు గొప్ప సాక్ష్యముగా వేదములో మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుని ఎడల భయము కలిగినటువంటి మనుషుడు గనుక ఆ కాలములో తూర్పు దేశస్థులందరిలో అతడు బహు సంపద కలిగినటువంటి వాడుగాను, రాజుల కంటే మంచి ఐశ్వర్య సంపద కలిగినటువంటి మనుషుడుగా జీవించాడు. ఆ విషయాన్ని సాతానుడే దేవునితో చెప్పుచున్నట్లుగా మనం చూడొచ్చు. దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించినాడు. శాశ్వతమైనటువంటి సంపద, జీవము ఆ ఇంటిలో కనిపించింది. ఒక దైవజనుడు తన జీవితకాలమంతా శ్రమపడి కష్టముతో కన్నీళ్లతో పరిచర్య చేశాడంట. ఏదియు ఎవరి ఎదుట యాచించువాడు కాదు. దేవుడిచ్చితే తింటాడు, లేకపోతే తన మటుకు తాను బ్రతుకును గడుపుతాడు. అలాంటి వ్యక్తి చనిపోయినాడు. ఆయన పెద్ద కుమారుడు డిగ్రీ మాత్రము చక్కగా చదువుకొని ఉన్నటువంటి మనుషుడు కనుక ఆ కుమారుడు తండ్రి విడిచిపెట్టిన పరిచర్యను చేయడానికై ముందుకొచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకిచ్చే పరిచర్య ఈ పరిచర్య కాదు. నీ తండ్రి నీకు దాచించిన సమస్తమైనటువంటి వైభవము నేను నీకు అనుగ్రహిస్తాను. వాటి ద్వారా నా పరిచర్యలను నీవు నడిపించుము అని అన్నాడంట. ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు నష్టాలలో ఉంటుంటే ప్రభుత్వాలు వాటిని తక్కువ ధరకు ఎవరికైనా ఇచ్చి నష్టాల ఊబిలో నుండి బయటపడాలని అనుకున్నప్పుడు దేవుడు ఆ ఫ్యాక్టరీలను కొనమని అతనికి ఆలోచన ఇచ్చాడంట. ధనమే లేని తనతో దేవుడు ఆ మాట చెబుతున్నాడని గ్రహించిన ధైర్యంతో వెళ్ళి పాటలో అతడు పాలు పంపులు పొందినప్పుడు అతని స్నేహితులు అతనికి ఫోన్ చేసి, నీవు పాడినటువంటి ఆ ధనాన్ని మేమే నీకిచ్చి సహాయం చేస్తానని చెప్పి ఆర్థికంగా అతన్ని ఆదుకున్నారు. ఆ ఫ్యాక్టరీలను చేజిక్కించుకున్నప్పుడు దేవుడు అవి ఎందు మూలముగా నష్టంలోనికి పడ్డాయో అతనికి విశదీకరంగా చెప్పి లాభాల బాటల్లో ఆ ఫ్యాక్టరీలను నడిపించి అత్యధికమైనటువంటి రాబడిని అతనికి అనుగ్రహించినాడు. తనకు కావలసినది మాత్రమే తన ఖర్చుల కొరకై ఉంచుకొని, తన కుటుంబ పోషణ కొరకై ఉంచుకొని, దేవుడు తనకిచ్చిన దాని దేవుని పరిచర్యకే అతడు అనుగ్రహించినాడు. దేవుని ప్రేమకు పాత్రుడుగా మారినాడు. అవును దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి వారై ఉంటే దేవుని మాట ప్రకారము మీ ఇంట కలిమియు సంపద ఉంటుంది.
దేవుని నీతి నిత్యము నిలుస్తుంది. ఆ నీతి కొరకై దేవుని సన్నిధిలో మొరపెడదాం. గనుడా నీ బిడ్డలు శాశ్వతమైన నీతిని అనుసరించి నడుచుకునే కృపను వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.